an amount becomes double in 8 years on simple interest. In how many years would rupees 25,000 becomes 1 lakh with the same rate of interest? ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో an అమౌంట్ అంటే ఫస్ట్ ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సర్టెన్ టైం తర్వాత, సర్టెన్ టైం ఎంత ఇచ్చారు, టైం డ్యూరేషన్ 8 years తర్వాత డబుల్ అయింది అన్నట్టు. డబుల్ అయిందంటే టూ టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అయింది అన్నట్టు. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 8 yearsలో? 2p మైనస్ p అంటే 8, అంటే 2p మైనస్ p అనేది ఓన్లీ p. 1 టైమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇంక్రీజ్ కావడానికి మనకి 8 years టైం పట్టింది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో 25,000 ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 25,000 అనేది 1 lakh రూపీస్ కావాలన్నాడు. 1 lakh రూపీస్ కావాలి అంటే 25,000 నుంచి 1 lakh ఎంత ఇంక్రీజ్ అయిన అమౌంట్ 75,000. 75,000 అంటే 25,000కు 75 3 టైమ్స్ అవుతుంది. 1 టైమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అనేది డబుల్ కావడానికే మనకు 8 years పట్టింది. 1 టైంకు 8 years పెట్టినప్పుడు 3 టైమ్స్కి ఎంత పడుతుంది, 3 × 8 = 24 years.